అండి. ఖమ్మం నుంచి ఆనంద్ రాస్తున్నారు. పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాలు వదిలేయవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రతిరోజు డ్యూటీకి పోవాలి, వదిలేతామా? నెలకి ఆగానే సాలరీ తీసుకోవాలి, వదిలేతామా? బ్యాంకు టైం 10:30 నుంచి 5, వదిలేతామా? సంప్రదాయం అంటేనే అది కదా. ఎందుకు ఆలోచన వచ్చింది? సంప్రదాయాన్ని వదిలేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీరు దేన్ని వదిలేస్తున్నారు? ఆహార నియమం మానుతున్నారా? వివాహం మానుతున్నారా? సాంసారిక జీవనం మానుతున్నారా? ఇవి సంప్రదాయాలు కాదా? సంతానాన్ని పోషిస్తున్నారా? చదువు చెప్పిస్తున్నారా? స్కూలు వాడు 1,50,000 కట్టాలి అన్నాడు, వదిలేస్తారా? వదిలేసి చూడండి. ఎల్కేజీ ఫీజు 1,50,000 వదిలి, నేను ఫీజు ఇవ్వకుండా స్కూల్లో చేసుకుంటాను చెప్పు. కుదరదే. ఫలానా ఉద్యోగాలు ఫలానా సర్టిఫికేట్ కావాలి, వదిలేతామా? లేదే. ఎందుకు వదిలేయావు? నీవు బతుకుతున్నప్పుడు ఈ సమయంలో నీవేర్పరచుకున్న వాటిని అనుసరించాలా? పెద్దల వాటిని వదిలిపెట్టాలా? ఏం ఆలోచన? మన శరీరం, మన మనస్సు, మన బుద్ధి, మన తరం, ఆ తరం, పైతరం, రాబోయే తరం, సామాజిక, ఆర్థిక, నైతిక జీవనం సక్రమంగా కొనసాగటానికి పనికొచ్చేవి సంప్రదాయాలు. సంప్రదాయం వదిలేతామా అన్న ప్రశ్నకు అర్థం ఏమిటో తెలుసా? న్యాయంగా మానవత్వం వదిలిపెడదామా అని. వదిలిపెడదామా? లేం కదా. సంప్రదాయం అంటే ఒక సగటు మనిషి తాను బతుకుతూ తనతోటి వారిని యోగక్షేమపూర్వకంగా, సత్సంకల్పపూర్వకంగా, సదాశయపూర్వకంగా, సదాచార సంపన్నంగా ఇహలోకంలో పరలోకంలో తోటి సమాజంలో ఆనందంగా ఐశ్వర్యంతో అన్ని హద్దులు అనుసరిస్తూ సమాజ సంక్షేమాన్ని పొందించేది సంప్రదాయం. దాన్ని వదిలేయవచ్చా అంటే సమాజాన్ని వదిలేయవచ్చా? సంక్షేమాన్ని వదిలేయవచ్చా? మన మానవ జీవనాన్ని వదిలేయవచ్చా అన్నట్టు ఉంటుంది. కాబట్టి కావాలంటే అలవరుచుకుందామా? ఇంకా ఏవి నేర్చుకోవాలి? మనం బాగుపడటానికి ఇంకా ఏవి నేర్చుకోవాలి అని అడగాలి. అలాంటి ఆలోచన రావాలి. పెద్దలు ఏర్పరిచిన నియమాలు మనకు తాత్కాలికంగా అర్థం కానంత మాత్రాన అవి పనికిరానివి కావే. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వదిలేయటం సులభం, చాలా వదిలేయవచ్చు అలా అనుకుంటే. వదిలేయటం మొదలు పెడితే మన దగ్గర ఉండేది ఏముండదు. అందువల్ల ధార్మిక జీవనం, సాంఘిక జీవనం, సంక్షేమ జీవనం, సమాజ జీవనం, సకల లోక శాంతిప్రదాయక జీవనం సంప్రదాయంలో ఉంది. దాన్ని వదిలేస్తే ఇవన్నీ వదిలేయాలి. చాలా